హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఏంటంటే నితిన్ గారు తమ్ముడు మూవీ తోటి 100 crores గ్రాస్ అయితే క్రాస్ చేస్తారా లేదా? నాకైతే చేస్తారని అనిపించింది. ఎందుకంటే రాబిన్హుడ్ సినిమా తర్వాత నితిన్ గారు ఎంత ఫోకస్ పెట్టి ఈ మూవీ పైన అయితే వర్క్ చేశారు. అంతేకాకుండా డైరెక్టర్ చూసుకుంటే వేణు శ్రీరామ్ గారు దాదాపుగా ఈ మూవీకి 4 సంవత్సరాల వరకు కేటాయించారనమాట. మనకి వకీల్ సాబ్, అదేవిధంగా ఎంసీఏ ఈ మూవీస్ తీసిన డైరెక్టర్ అనమాట వేణు గారు. సో అతను కూడా 4 సంవత్సరాలు కష్టపడి దిల్ రాజు ప్రొడక్షన్లో ఈ మూవీని అయితే ప్లాన్ చేశారు. సో అందుకని ఈ మూవీ, అంతేకాదు ఈ మూవీ ట్రైలర్ చూసుకుంటే ఎక్కడ కూడా బోర్ అనిపించలేదు, అదేవిధంగా చాలా కొత్తగా అనిపించింది. ఈ మూవీ గురించి ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు దిల్ రాజు గారు మాట్లాడుతూ ఈ మూవీ పలానా మూవీలో ఉంటుందని రెఫరెన్స్ అయితే ఇవ్వలేకపోయాం, ఎందుకంటే చాలా కొత్త కాన్సెప్ట్తో అయితే వస్తున్నాం అని చెప్పారు. సో ట్రైలర్ చూసుకున్నా కూడా అదే అనిపిస్తుంది, చాలా కొత్తగా కాన్సెప్ట్తో అయితే వచ్చారనిపిస్తుంది. బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ ఉంది, అదేవిధంగా మావయ్యకి కోడలికి ఉన్న సెంటిమెంట్ అయితే ఉన్నట్టు కనిపిస్తుంది. ఎక్కువ వైలెన్స్ అయితే ఉంటుంది అని అనిపించింది అనమాట. స్టార్టింగ్లో కొంచెం స్టోరీ ఎక్స్ప్లెనేషన్కి టైం తీసుకున్నా సరే వైలెన్స్కి సంబంధించి ఎక్కువ స్పేస్ అయితే ఉంటుందని అయితే అనిపించింది అనమాట ఈ ట్రైలర్ చూసిన తర్వాత. నితిన్ గారి కెరియర్లో చూసుకుంటే ఎప్పుడో 2002, 2004లోనే సై విధంగా శ్రీ ఆంజనేయం లాంటి సినిమాలు అప్పట్లో అయితే వచ్చాయి, చాలా బ్లాక్ బస్టర్లు అయ్యాయి. అంత సక్సెస్ అయితే మళ్ళీ నితిన్ గారిని అయితే చూడలేదు ఈ 20 yearsలో చూసుకుంటే. ఏదో కొంచెం అరకొరగా కొన్ని మూవీస్ అయితే పర్వాలేదు అనిపించాయి, కానీ ఏ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అయితే కాలేదన్నమాట. సో ఈ మూవీ ట్రైలర్ చూసిన ఆ ట్రైలర్ కింద కామెంట్స్ చూసినా సరే ఈ మూవీ నితిన్ గారికి సక్సెస్ అవ్వాలని చెప్పేసి చాలామంది కోరుకుంటున్నట్టు కామెంట్స్ కూడా వచ్చాయి. యాక్చువల్లీ ఈ వీడియో నిన్నే పెట్టాలి, కానీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత చూసి పెడదామని అయితే అనిపించింది అనమాట. సో రెస్పాన్స్ చూసిన తర్వాత నాకైతే చాలా బాగా అనిపించింది, అండ్ ఆడియన్స్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది, వ్యూస్ కూడా చాలా ఎక్కువ వెళ్తున్నాయి. సో ఈ మూవీ నితిన్ గారి కెరియర్లో బెస్ట్ అవుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. సో 100 కోట్ల గ్రాస్ ని దగ్గరికైనా ఈ మూవీ రీచ్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు నిఖిల్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.